గొప్ప దేవా మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. మరొక పునరుద్ధరణ దినంలో మమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా మిమ్మల్ని మీ సన్నిధిని మేము అనుభవించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, మీరు చూపిస్తున్న వాత్సల్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. ఇంతవరకు నేను మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయ్యా ప్రభు వెంబడి కృపను అనుగ్రహిస్తూ అయ్యా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాము మా తండ్రి. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు కొద్దిసేపు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ సమయంలో కొద్దిసేపు వాక్యం ధ్యానిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనై ఉన్నాడనియు నమ్మవలెను కదా. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్ళాలి. కృపగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మనక పునరుద్ధరణ దినము మీ సన్నిధిలో చేరి మరి నాయన మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడించగా మీ ఆత్మ సహాయం ఒకటి ఇచ్చి మరి ప్రార్థిస్తున్నాను. మరి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి రాలేక ఆగిపోయిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ముందుల సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ మరి నాయన ఇదిగో ప్రభా ఈ సమయంలో మీరే నాతో మా అందరితో ఉండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. హల్లెలూయా. మరి చదువుతున్న వాక్య భాగంలో మనందరికీ చాలా పరిచయంలో వచ్చాడు. ఏంటి అంటే విశ్వాసం. హల్లెలూయా. చాలా మనకి పరిచయమున అయితే ఈ సందర్భంలో మరి ఆ విశ్వాసము కొరకు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే వివిధ రకాలైన విశ్వాసాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. వివిధ రకాలైన విశ్వాసాలు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఆదివారమే ఎందుకు మనము విశ్వాసం గురించి మనం వినాలి అంటే దానికి ఒక సందర్భం ఉంది. ఏంటి ఆ సందర్భం అంటే ఒకసారి మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి,
20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూసి, నీ ప్రేమ వీడు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసుని కాక విశ్వాసువై ఉండమనెను. అదండి, దేవుడు పునరుత్థానుడయ్యాడు కదండి. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తాను చెప్పిన విధంగా లేదా లేఖనాలు చెప్పిన విధంగా ఆయన సమాధిని మృత్యుని జయించి లేచి ఉన్నారు. హల్లెలూయా చెప్తారు. అయితే అంతకుముందు ఉన్న విశ్వాసం వేరు కదా, పునరుద్ధానుడైన తర్వాత కలిగి ఉండాల్సిన విశ్వాసం వేరు. అయితే యేసుక్రీస్తు వారు తాను ఏర్పరచుకున్న 12 మంది అపోస్తులు ఉన్నారు. 12 మంది అపోస్తులు ఉన్నారు. ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు ఒక తప్పిపోయిన 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆ 40 దినాలు భూమి మీదనే సంచరిస్తూ 11 సార్లు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ 11 సార్లులో మరి ఎన్నోసార్లు వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు తెలియదు. కానీ ఈ 11 మంది అపోస్తులలో తోమా ఒకడు తప్పిపోయాడు. ఆ 10 మంది చెప్పినప్పుడు తోమా ఏం చేయట్లేదు, విశ్వాసం ఉంచలేకపోతున్నాడు. హల్లెలూయా, విశ్వాసము ఉంచలేకపోతున్నాడు. అందుకని తోమాకు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని తొలగించడానికి తోమాకి పునరుద్ధానుడైన తర్వాత మరొకసారి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరత వచ్చింది. హల్లెలూయా. అయితే అక్కడ తోమాతో అంటున్న ఒక మాట ఏంటి అంటే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అక్కడ తరువాత తోమాను చూచి వేలు ఇటు చాచి ఆ చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండమను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత కాకముందు తోమా ఏ స్థితిలో ఉండిపోయాడు, అవిశ్వాసంలోగానే ఉండిపోయాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏది ఇష్టం లేదు, అవిశ్వాసిగా ఉండడము ఇష్టం లేదు. హల్లెలూయా కదా. కొన్నిసార్లు మనము మన పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి కదా మనకి మన జీవితాల్లో కూడా తోమలాగా ఏమొస్తూ ఉంటాయంటే అవిశ్వాసమైన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడైతే తోమ విశ్వాసంలో బలపరచబడ్డాడో ఆ తర్వాత అంట చరిత్రలో 42 సంవత్సరాలు క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుత్థాన ప్రత్యక్షత పొందిన తర్వాత 42 సంవత్సరాలు క్రీస్తు కొరకు మరి సాక్షిగా నిలబడి చివరికి భారతదేశంలోనే హతసాక్షి కాల్చబడ్డాడు. హల్లెలూయా. ఆ భారతదేశంలో మరి మనం చూసినట్లయితే ఇంచుమించు క్రీస్తు కొరకు 20 సంవత్సరాల పరిచర్య తోమా ఇక్కడ ఈ భారతదేశం కొరకు చేయగలిగాడు. కారణం ఏంటి అంటే కేవలము కదా విశ్వాసంలో బలపరచబడ్డాడు కదా, తనకు కలిగి ఉన్న విశ్వాసంలో క్రీస్తు యేసు ద్వారా బలపరచబడ్డాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక విషయం ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం కదా. దేవుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తమ ఎదుగువారు తమను దయచేవాడు అమ్మవారు కదా. హల్లెలూయా. అందుకే అవిశ్వాసము ఎంత భయంకరమైనది అంటే అది పాపముగా ఎంచబడింది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూసి చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం.
కదా, విశ్వాసము మూలము కానిదేదో అది పాపం. హల్లెలూయా. అంటే ఈ రోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చినా, నువ్వు సంవత్సరాల తరబడి దేవుని వాక్యం విన్నా, నువ్వు సంవత్సరాల తరబడి క్రీస్తుని వెంబడించిన, నీలో విశ్వాసము లేకపోతే లేదా విశ్వాసం మూలంగా లేకపోతే అది దేనిగా ఎంచబడుతుందంట? పాపముగా ఎంచబడుతుంది. హల్లెలూయా. అందుకే ఆ అవిశ్వాసములో ఉన్న తోమని యేసు ప్రభు వారు ఏం చేయాలని చూశాడు కదా, ఆ విశ్వాసములో బలపరచాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో కూడా విశ్వాసం మూలం కానిది ఉంటే, అంటే ఎప్పుడు క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కాదు, క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత, పునరుద్ధాన బలము పునరుద్ధాన శక్తి కలిగి ఆ మరణపు ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని కదండి, పాతాళము యొక్క పాతాళం యొక్క వాటన్నిటినీ జయించి కదా తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకా మనం ఆ విశ్వాసముగా ఉండడం అది దేవునికి, యేసుక్రీస్తు వారికి అది ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి అంటే, మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఏం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటే కదా, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు? సహాయం చేసేవాడిగా మనకి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే, దేవుడికి కదా మనము అవిశ్వాసముతో ఉండడము ఆయనకి ఇష్టము లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూద్దాము, కొన్ని ఒక 3-4 విశ్వాసాల గురించి కొన్ని మాటలు ధ్యానించుకొని మనము ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రం గద్దెంపుగా మిక్కిలి వెంబడమయ్యారు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ విశ్వాసంలో మరొక పదం వాడారు. అక్కడేమన్నారంటే అవిశ్వాసి కాక అన్నట్టు తోమాతోటి, ఇక్కడే పదం వాడాడు అల్ప విశ్వాసం. అంటే విశ్వాసం లేదని కాదు, కార్యము జరిగే అంత విశ్వాసం లేదని. విశ్వాసం ఉంది కానీ అది ఏ స్థితిలో ఉంది? కార్యము జరిగించే స్థితిలో లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ విశ్వాసములో నానా విధాలమైన విశ్వాసాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, అయితే వీరికి ఆ అల్ప విశ్వాసానికి రావడానికి కారణం ఏంటి అని ఇక్కడ చూస్తే, వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదండి. వాళ్ళు సముద్రంలో ఉన్నట్లుగా, ఆ సముద్రంలో ఉన్న అలలని, ఆ గాలిని, అక్కడున్న పరిస్థితిని చూసి మీరేం చేస్తున్నారు? భయపడుతున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 89వ కీర్తన, కీర్తనలు 89వ కీర్తన 8-9 వచ్చిన. యెహోవా చూడండి, కీర్తనకారుడికి ఉన్న తేడా ఏంటి, శిష్యులకు ఉన్న తేడా ఏంటి? శిష్యులకు ఉన్న తేడా ఏంటి, కీర్తనకారుడికి ఉన్న తేడా ఏంటి? హల్లెలూయా. అంటే ఇక్కడ మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా అల్ప విశ్వాసంలోకి వెళ్ళక, కీర్తనకారుడు ఏమైతే చెప్తున్నాడో కదా, ఏమంటున్నాడు? యెహోవా
సైన్యములకు అధిపత్యకు దేవా, నీ వంటి బలాఢ్యుడు ఎవడు? దాని తరంగములు లేచినప్పుడు వీటిలో అనిశ్చయమై. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఏదైతే కీర్తనకారుడు గ్రహించాడో అది ఎవరు గ్రహించలేకపోయారు? ఆయనతో ఉన్న 11 మంది శిష్యులు లేదా 12 మంది శిష్యులు గ్రహించలేకపోయారు. హల్లెలూయా. అయితే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇటువంటి స్థితిలో మనం కూడా మనం ఎత్తి ప్రార్థన చేయడానికి సహాయపడే వచనం ఏంటి కదా? 9వ వచనం, సముద్రపు పొంగును అణచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు వాటిని అణిచివేయవాడవు నీవే. హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. అంటే ఇటువంటి స్థితిలో మనము కూడా అల్ప విశ్వాసములోకి వెళ్ళక మన ప్రార్థనలో లేదా మన విశ్వాసపు ఒప్పుకోల్లో మనం కూడా ఈ వచనాన్ని ఎత్తి చూపించవచ్చు. హల్లెలూయా. ఆ వచనాన్ని ఎత్తి అది విశ్వాసపు ఒప్పుకోల్లో మనం ఏం చేయొచ్చు? దాన్ని ఆ శోధన లేదా ఆ స్థితి నుంచి బయటికి మనము రావచ్చు. అందుకే ఇక్కడ ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం మనం దయచేసి చూస్తే, 6వ అధ్యాయము 30వ వచనం. రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు బంధించేయంగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించుకుని అన్ని జనులు వేటి విషయమై విచారించు. కాబట్టి ఇక్కడ 2 చోట్ల ఈ మాట కొరకు వాడబడి కదా. ఇక్కడ 2 చోట్ల కూడా ఈ వచనము వాళ్ళకు వాడబడింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి కట్టి దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు ధరింపచేయును కదా. అందుకే ఈ అల్ప విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, లోకంలో ఉన్న స్థితిని బట్టి, లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించి చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. అయితే మరొక విషయాన్ని కూడా మనము ధ్యానించుకుంటున్నాం. చూడండి, మరొక విషయము లూకా సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాధికారులను లోబడిన వాటిని నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను అతను పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చింది. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. అక్కడ వాడింది విశ్వాసం విషయంలో, అక్కడేమో అవిశ్వాసం అని వాడాడు. రెండో దగ్గరేమో అల్ప విశ్వాసం అని వాడాడు. ఇక్కడ 3వ చోట ఎక్కడ ఏం వాడుతున్నాడు? గొప్ప విశ్వాసం. ఇంత గొప్ప 9వ వచనంలో ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. కదా, అక్కడనేమో అవిశ్వాసము, ఆ తర్వాతనేమో అల్ప విశ్వాసము, ఇక్కడేమో గొప్ప విశ్వాసం. ఎందుకు ఇది గొప్ప విశ్వాసం అయింది అంటే,
ఇందాక మనం చూసినది ఏమో పునరుద్ధానుడైన యేసుని తోమ నమ్మలేని పరిస్థితిలో అది అవిశ్వాసముగా ఉంది. అదేవిధంగా లోకముల నుంచి వచ్చే సమస్యలు చూసి అది అల్ప విశ్వాసంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చదువుకుని వాక్య భాగంలో అందుచేత మీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను సహాధికారకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. నా దాసునికి చేయమంటే ఇది చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు పంపించారు, ఎవరు పోయారు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిగా ఈ శతాధిపతి కదా తన సహదాసుని ప్రేమించి స్వస్థత కొరకు కొంతమందిని పంపించినట్లుగా ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొద్దకు తానే స్వయంగా వచ్చినట్లుగా మనం ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఎందుకు గొప్ప విశ్వాసం అయ్యింది కదా. ఇందాక మనం చూసింది ఏమో లోకములో ఉండే విషయం, ఇక్కడ అంటే స్వస్థత విషయం. తన దాసుడు ఏమై ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఎటు నాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఈ అసలు ఎవరు కదా. ఈ శతాధిపతి యొక్క రోమా సైనికుడు లేదా రోమా అధిపతి, సామ్రాజ్యానికి చెందిన అధిపతి. ఇతడు ఇశ్రాయేలుడు కాడు, ఇతడు యూదుడు కాడు, లేదా యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న వారిలో ఎవడు కాడు. ఈయన ఒక శతాధిపతి మాత్రమే. కానీ ఈ శతాధిపతి అయిన రోమీయుడు ఏం చేస్తున్నాడు, క్రీస్తు కొరకు వింటూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు అక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు అయినను ఇంత గొప్ప విశ్వాసమేనో చూడలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రోమా సైన్యాధిపతి అయిన శతాధిపతిలో ఏముంది అంటే, యేసుక్రీస్తు వారి మీద తాను స్వస్థపరచగలడు, నా దాసుని అనే అచంచలమైన విశ్వాసము. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలీయులు అయినను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ని గ్రహిస్తే, ఈయన అధికారి కదండి. ఈయన కలిగిన అధికారమును బట్టి ఎంతమంది డాక్టర్స్ పిలిపించవచ్చు, ఎంత మెడిసిన్ తెప్పించవచ్చు, ఎంతమంది వైద్యులను పంపించవచ్చు, ఏ ప్రాంతాల్లో తన దాసుని తిప్పొచ్చు. అంటే చాలా వనరులు ఉన్నాయి. తను అందుకే నేను ఒకరికి చెప్తే పోగలుగుతాడు, ఒకరు చెప్తే రాగలుగుతాడు కదా. నేను ఒకరికి లోబడి ఉన్నాను, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అక్కడ యేసుక్రీస్తు వారికి కదా. అన్నీ ఉన్నా కూడా మరి అన్ని ప్రయత్నాలు చేశారో లేదో అక్కడ అయితే రాయబడలేదు. కానీ ఒక విషయం రాయబడి ఉంది, ఏమని, యేసుక్రీస్తు వారి యొద్దకు ఆ శతాధిపతి తన మనుషుల్ని పంపించినట్లుగాను, లేదా తానే వచ్చి ఆయనను వేడుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్లో విశ్వాసం గురించి ఇన్ని విధాలుగా రాయబడడానికి కారణం ఏంటి అంటే, హెబ్రీ 11:6 అలా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అవిశ్వాసం గురించి రాయబడింది, అల్ప విశ్వాసం గురించి రాయబడి ఉంది, గొప్ప విశ్వాసము గురించి కూడా రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల శ్రమలో క్రీస్తు యేసు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ
ఈ విషయాలని మనము ఆలోచిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించారు. ఇక్కడ మరొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ శతాధిపతి తన దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతులు ఏం గమనించాడు అంటే, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చదివాం కదా మనము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. ఒకసారి దాన్ని మనం చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు కదా, ఏ సమాజ మందిరములో యేసు ప్రభువారు కూర్చొని బోధిస్తున్నాడో ఆ సమాధి మందిరాన్ని కట్టించింది కూడా ఎవరు? ఈ శతాధిపతి. అంటే ఈ విషయాలన్నీ కూడా తనతో వచ్చిన వారు, తనతో ఉన్నవారు ఈ శతాధిపతి కొరకు, తన దాసుని కొరకు చెప్తూ ఉన్నారు. అయ్యా, ఇదిగో తనకు కలిగిన విశ్వాసం ఇది, ఇదిగో ఈ పలానా సమాజ మందిరాన్ని కట్టించింది ఇతనే అని చెప్పినప్పుడు, తాను చేసిన పనులను బట్టి, తనలో కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలు ప్రజలు సైతము చూడలేదు అనే మాట మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మరి 4వ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చాలా. అయితే ఇది మొదటి భాగంలో మరి అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి తెలుసుకోనండి. అంటే ఈ విశ్వాసం ఏ విశ్వాసము అంటే స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసము స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిది అవిశ్వాసము, రెండవది అల్ప విశ్వాసము, మూడవది గొప్ప విశ్వాసము, నాలుగవది స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా చెప్తాము. మరి ఎందుకు అపోస్తులైన పౌలు గారి విధంగా అంటున్నారు? ఏమని? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోనండి. ఎందుకు అంటే అపోస్తులైన పౌలు గారు మరి ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, స్థిరమైన విశ్వాసము కదా పరిస్థితులను బట్టి మారదు. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసము వ్యక్తులను బట్టి మారదు కదండి. స్థిరమైన విశ్వాసము పరిస్థితులను బట్టి మారదు. స్థిరమైన విశ్వాసము కదా మన చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి మారదు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అపోస్తులైన పౌలు గారు చెప్పుచున్న మాట. అందుకే 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నారంటే, 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక కదా దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. అందుకే
ఆ విధంగా మన విశ్వాసము ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే స్థిరమైన విశ్వాసం. అందుకే పరిస్థితుల మీద ఆధారపడినప్పుడు అది స్థిరమైన విశ్వాసముగా ఉండదు. అది మనుషుల మీద ఆధారపడినప్పుడు అది స్థిరమైన విశ్వాసముగా ఉండదు. అది ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకునవలెననే మాట ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మరొక విశ్వాసం గురించి చెప్పబడుతూ ఉంది. అది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త అందుకైన చాలండి. ఇక్కడ ఆవగింజంత విశ్వాసం అంటారు అదండి. ఏమి విశ్వాసము? ఆవగింజ. అదే విశ్వాసము అంటే సందేహము లేని విశ్వాసం. హల్లెలూయా కదా. స్థిరమైన విశ్వాసం ఇది సందేహము లేని విశ్వాసం. మరి ఆ సందేహము లేని విశ్వాసాన్ని ఆవగింజతో ఎందుకు పోల్చారు అంటే కదా, ఆవగింజ అంటే చిన్నగా ఉంటుందంట, కానీ దాంట్లో ఏముండదు, ఖాళీ ఉండదంట, ఫుల్పై ఉండదంట. అది నిండుగా పరిపూర్ణంగా అది బయట లోపలంతా ఫిల్పై ఉండదంట. అందుకే ఇక్కడ ఆవగింజతో పోలుస్తున్నాడు. అంటే ఆవగింజ మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సందేహము లేని విశ్వాసం. సందేహము లేని విశ్వాసం కదండి. అందుకే ఈరోజు ఒక నానా విధములైన విశ్వాసంలో ఒక 5 చూసాం. మొదటిది అవిశ్వాసము, రెండవది అల్ప విశ్వాసము, మూడవది గొప్ప విశ్వాసము, నాలుగవది స్థిరమైన విశ్వాసము, ఐదవది సందేహము లేని విశ్వాసం. అది ఆవగింజంత విశ్వాసం, సందేహము లేని విశ్వాసం. హల్లెలూయా. అయితే 6వ దానికి మనం వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఏ విశ్వాసం గురించి? పరిపూర్ణ విశ్వాసం. ఏ విశ్వాసము? పరిపూర్ణ విశ్వాసం. హల్లెలూయా. అంటే ఆ పరిపూర్ణ విశ్వాసం గురించి ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అంటే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానయుక్తముగా ఎరిగిన వాడై ఉండినను కొండలను పెగలించు పరిపూర్ణ విశ్వాసం గలవాడనై ప్రేమ లేని వాడనైతే. అంటే కదా పరిపూర్ణ విశ్వాసము దేనితో కూడింది? ప్రేమతో కూడింది. హల్లెలూయా. పరిపూర్ణ విశ్వాసము ప్రేమతో కూడింది. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల శ్రమలో కదా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఈ విషయాలని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత కదా మరి తన 12 మంది శిష్యులకి కోరుకుంది ఏంటి, లేదా ఆదిమ సంఘాన్ని కోరుకున్నది ఏంటి అంటే కదా మీరు అవిశ్వాసులై ఉండక కదా. ఆ మాట ఏమన్నాడు? తోమతోటి విశ్వాసమందు తోమతోటి ఏమన్నారు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి నీ వేలికి చాచి నా చేతిని చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమని. ఇప్పుడు
మన సంఘముగా ఇక్కడ కూర్చున్న మన వాళ్ళ బాధ్యత ఏంటి అంటే బైబిల్లో కనిపిస్తున్న నానా రకమైన విశ్వాసాలు ఉన్నాయి కదా, ఏ విశ్వాసంలో కదా మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఒక ప్రశ్న కదా. ఏ విశ్వాసంలో మనము ముందుకు వెళ్తున్నామని ఒక ప్రశ్న. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే మనము కూడా కదా మరి తోమా తన జీవితంలో తోమా గారు తన జీవితంలో కదా కొన్ని విషయాలు 2-3 విషయాలు చెప్పి ముగించేస్తారు. చూడండి, ఇక్కడ మనము కూడా అంట ఒక వృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి కదా, మనకున్న విశ్వాసాన్ని మనం కూడా వృద్ధిపరుచుకోవాలంటే ఏం చేయాలి కదా. Hebrew 11:6 బట్టి మనం కూడా వృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే భక్తులైన వారు అంటారు, పాత నిబంధనలో విశ్వాసము కలిగిన భక్తి గల వారిని చూచి కదా, పాత నిబంధనలో భక్తి కలిగిన విశ్వాసులను చూచినప్పుడు మనం కూడా ఏం చేస్తాము, విశ్వాసాన్ని పెంచుకోగలుగుతాం. హల్లెలూయా. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కలిగి ఉన్న భక్తులను చూచినప్పుడు మనము కూడా మన విశ్వాసంలో వృద్ధి చేసుకోగలుగుతాం. అయితే మరొక ప్రశ్న ఏంటి అంటే మనం వేసుకోవాల్సిన ప్రశ్న, విశ్వాసం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి కదా. విశ్వాసం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి కదా. ఒకవేళ ఈ ప్రశ్న మనం వేసుకోకపోతే మనకు కలిగి ఉన్న విశ్వాసాలను ఉండిపోతామేమో కదా. మనము కదా 6 రకాల విశ్వాసాలను చూసాం కదా. మళ్ళీ మరొక విషయం ఏంటంటే విశ్వాసం కలిగి లేకపోవటం వలన కలిగే నష్టాలు ఏంటి. విశ్వాసము మనము కలిగి లేకపోవటం వలన కలిగే నష్టాలేంటి కదా. మరి మరొకటి, విశ్వాసమునకు కలిగే ఆటంకములు అవరోధాలు. విశ్వాసమునకు కలిగే ఆటంకములు అవరోధాలు. మరొక విషయం, విశ్వాసము కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి. విశ్వాసము మనము కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి కదా. పరిపూర్ణ స్థితిలో విశ్వాసం కావాలి అంటే మనము ఏం చేయాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడిన మనము యేసుక్రీస్తు వారు కూడా అక్కడ ప్రస్తావించింది వాళ్ళ విశ్వాసం లేదని కాదు, విశ్వాసం ఉంది, కానీ దాని యొక్క పరిమాణం చూసినప్పుడు ఒకరి దగ్గర ఒక పరిమాణాన్ని చూడగలుగుతాం. అయితే ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో మరి 11 మంది ఒక పరిమాణంలో ఒక విశ్వాసంలోకి వచ్చినప్పుడు తోమా మాత్రము ఒక పరిమాణంలో రాలేకపోయిన స్థితిలో తోమాని చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కదా, మరి మట్ల ఆదివారం ఇవన్నీ జరుపుకున్న తర్వాత మనం కూడా గ్రహించాల్సింది యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే నీవు ఇంకనూ అవిశ్వాసివై ఉండక కదా విశ్వాసము గలవాడమై ఉండుము అని తోమాకి చెప్పుచున్నాడు. మన జీవితాల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని ఆయా స్థితిలో ఆయా పరిస్థితులు ఏం చేస్తాయంటే మనని ఆ స్థిరమైన విశ్వాసంలో లేకుండా లేదా పరిపూర్ణమైన విశ్వాసంలో లేకుండా ఆ గొప్ప విశ్వాసంలో లేకుండా కదా ఆవగినంత విశ్వాసంలో లేకుండా మన విశ్వాసాన్ని ఏం చేస్తాయంటే కింద మరి ఎత్తుపల్లాలుగా మారుస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా చేయాల్సింది ఏంటి అంటే మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని ఎప్పటికప్పుడుగా మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం ద్వారా కదా ప్రార్థన జీవితం ద్వారా లేదా పరిశుద్ధాత్ముని సహాయం ద్వారా కదా క్రీస్తు యేసు 2వ రాకడ వరకు కదా వృద్ధి పరుచుకుంటూ ముందుకి సాగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అటు కృప కదా మనందరికీ ఇచ్చి నడిపించి మనందరిని దర్శించి
అలా తోమాను దర్శించినట్లుగా మనను కూడా దర్శించి బలపరిచి అలా తాను కోరిన విశ్వాసంలో మనం నిలబెట్టుకుని తన నామానికి మహిమను పొందుకును కాక. మన తను వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ కాబట్టి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అలా తోమాని ప్రేమించాడు కాబట్టి తోమాతోటి మరొకసారి ప్రత్యక్షమై తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనకెదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనల్ని విశ్వాసమును వృద్ధి చేసుకొని ప్రభు కొరకు నిలబడాలనేది ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కృపగల తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో నా తండ్రి, మరొక ఆదివారము మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి అయ్యా ఇదిగో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ యొక్క మాటలు ధ్యానించుటకు అయ్యా నానా విధములైన విశ్వాసము గురించి కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నందుకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి బిడ్డల జీవితాల్లో ఆ విశ్వాసము మరి ఇంకను వృద్ధి కలిగి ప్రభా ఇదిగునైనా మాకు ఇంకా ఏ కొదవలైతే ఉన్నాయో, ఏ అక్కర్లైతే ఉన్నాయో, ఏ స్థితిగతులు అయితే ఉన్నాయో మీరు యందు మాకు కలిగి ఉన్న విశ్వాసము ద్వారా వాటన్నిటిని మేము స్వతంత్రించుకుని జయించి ప్రభా క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి అయా ఇదిగోనైనా మరి నాయన తండ్రి వీటినైతే జయించలేని స్థితిలో ఉన్నాయో వాటన్నిటినీ జయించగలుగుటకు కృప దయచేయమని మరి రాలేని బిడ్డలకు మరొక తరుణము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆరాధనలో నాయన మమ్మల్ని అందరినీ చేర్చి తండ్రి అయ్యా మీరు ఇచ్చిన సమయం కొరకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభా. అయ్యా నీవు ఇచ్చిన రక్షణ పాత్రలు ఎత్తుకొని నిత్యము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ ఆరాధన దినంలో తండ్రి నాయన మీ నామము మహిమయు మా జీవితాలకు ఆశీర్వాదం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఆరాధన మొదలుకొని తండ్రి ముగింపు వరకు నాయన అయ్యా మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా నీ కొందనాన్ని దాసులలో పెట్టుకొని నాయన అయ్యా అవిశ్వాసంలో కూర్చి అల్ప విశ్వాసంలో కూర్చి నాయన అయ్యా గొప్ప విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము నాయన, సంపూర్ణమైన విశ్వాసము గురించిన సంగతులు మాకు బోధించున్నావయ్యా. నిజమే ప్రభు, విశ్వాసం లేకుండా అయా ఇష్టడైనట్టు అసాధ్యం అంటున్నావు కదా నాయన. అయ్యా విశ్వాసం లేని జీవితం మాకుంటే దయతో క్షమించిన ఆయన అయ్యా తోమ ప్రభు నిన్ను చూచి నమ్మాడు తండ్రి నాయన. అయ్యా మీరు వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నావు. అటువంటి ధన్యత మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నీ కొందనాలు ముఖ్యంగా ప్రభు నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా కమలను ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు అయ్యా. అయ్యా నీ పెట్టుకున్న ప్రభు నాయన ఆ ఇన్ఫెక్షన్ తండ్రి నాయన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో అయ్యా తండ్రి మీ గాయపడిన హస్తమును బిడ్డ మీద ఉంచిన ఆయన అయ్యా ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. ఎందుకంటే నాయన అయ్యా స్వస్థపరచు యెహోవా మీరే కదా నాయన. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ బిడ్డను ముట్టి స్వస్థపరిచారని నమ్ముతూ ఉన్నాం దేవా. నీ కొందనాలు స్తోత్రాలు. అలాగే గొప్ప తండ్రి నీ కొందనాలు తండ్రి. అభి నీ ప్రభు నాయన నీ కొందనాలు తండ్రి. రోజాని ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి దేవా. నీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డలు మరొకసారి మేమందరం కలుసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
అంతేకాకుండా నాయన నీ వందనాలు తండ్రి. ప్రియాంశకు కూడా నాయన అయ్యా గడిచిన దినాల్లో ఎంతో తండ్రి నాయన జ్వరంతో బాధపడి ఉన్నాడు దేవా. అయ్యా నీ బిడ్డను ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఏదైనా వారి గుడ్డి కూడా బ్రహ్మ ప్రయాణమై వైజాగ్ ఉంటుండగా మార్గమంతట్లో మీ కాపుదల మీ భద్రత దయచేయండి. బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభావ మీ కాపుదల దయచేయండి. పనిలో నమ్మకత్వం దయచేయండి ప్రభావ. ఎక్కడ మీ నామానికి అవమానకరంగా ఉండకుండా నాయన మీ నామాన్ని మహింపరిచిన ఆయన బిడ్డల జీవితాలకి కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉండడానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ సంఘంలో మీ గాయపడిన హస్తం నాకు అప్పచెప్పుచున్నాను ఆయన. ఎందుకంటే మీ స్వరక్తి నుంచి సంపాదించిన సంఘం కనుక నాయన ఆయా దుష్టులు కను దృష్టి పడకుండానట్లు నాయన నీ బిడ్డలు మీ రక్తం కోట్ల భద్రపరచండి అయ్యా. మీ అగ్ని ప్రాకారంగా ఉంచిన అయినా నిబంధనలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీరు వచ్చినప్పుడు మేము నమ్మకంగా ప్రభుత్వాలైనా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యము మా సంఘానికి దయచేయమని మా సంఘమును మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాని ఉన్న యేసయ్య నామములో అడిగి పెట్టుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. మరొక ఆదివారం ఈ రీతిగా చేరి అయ్యా చిన్న ముందు భయపడుతూ అని సెలవిచ్చిన విధంగా అయ్యా మేము కూడుకొని ఈ రీతిగా ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ప్రభు ఈ పునరుద్ధానపు దీవెనలు ఈ స్థలం నుంచి పొందుకొని వెలునుగాక ప్రార్థిస్తూ అయ్యా. ప్రియాసులు మరొకసారి దర్శించండి ప్రభు. అయ్యా బిడ్డలు కలిగిన చింతను అయ్యా మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. కీర్తనకారుడు చెప్పి ఉన్నాడు కదా ప్రభు, సముద్రపు పొంగును అనుచువాడు నీవే నాయన, వాటిని అనుగురు వాటిపై రేగుచిన అలను కూడా అనుచేవాడు నీవే అని సెలవిచ్చినాడు. ఆ కలవరం వేస్తున్నామును అనిగి పువ్వులుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. మేము త్వరలో విడుదల చూద్దాముగా కానీ కూడా ప్రార్థన చేస్తున్నాము. మీకే వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకొని అదేవిధంగా దిద్దబడిన కానుకలు మరి దశభాగాలు ఇస్తున్నారు. ఇంత పెద్ద కానుకలు తెచ్చుండగా ప్రభు ఈ బిడ్డల కొరకు దాచించిన మేలు చేత తృప్తిపరుచున్నారు. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమియందు నెరవేరునుగాక. మా ఆహారం దయచేయండి, మా అపరాధములను క్షమించిన వారి ప్రకారం అపరాధములను క్షమించండి, మమ్మల్ని శోధనలోంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈ స్థలమందు కూడిన మనకి సకల పరిశుద్ధులకు ప్రభు యొక్క రాకడ పర్యంతరము కృపాక్షేమము సన్నిధి సమాధానము తోడయుండి నడిపించును గాక. మీ నామానికి ఎల్లప్పుడూ జయము 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 కలుగును. ఆమేన్.